హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రాయబోతున్న క్వెరీ ఏంటంటే రన్నింగ్ సమ్ అనమాట. ఈ రన్నింగ్ సమ్ అనే క్వెరీ ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతుంటారనమాట. ఫస్ట్ రౌండ్‌లో, సెకండ్ రౌండ్‌లో మాక్సిమం ఏదో ఒక ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడిగే క్వెషన్ అనమాట ఇది. రన్నింగ్ సమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వెషన్ చూస్తే రైట్ ఏ క్వెరీ టు కంప్యూట్ ద క్యుములేటివ్ సమ్ ఆర్ రన్నింగ్ సమ్. క్యుములేటివ్ సమ్ అనైనా అడుగుతారు. లేదంటే రన్నింగ్ సమ్ అని అయినా అడుగుతారనమాట. ఆఫ్ అమౌంట్ ఫర్ ఈచ్ కస్టమర్ అంటే ఒక్కొక్క కస్టమర్ బేస్ మీద రన్నింగ్ సమ్ రాయాలనమాట. ఇది ఒక కస్టమర్. సో, ఈ కస్టమర్‌కి రన్నింగ్ సమ్ రాయాలి. అలాగే ఇదొక కస్టమర్. అంటే 2 ఒక కస్టమర్. వీళ్ళకి ఒక రన్నింగ్ సమ్ రాయాలి. అలాగే 3 ఇది కండిషన్ అనమాట. రన్నింగ్ సమ్ ఆన్ కస్టమర్ ఐడీ. కస్టమర్ ఐడీ బేస్ మీద రన్నింగ్ సమ్ రాయాలి. అలాగే ఇంక్రీజింగ్ టాక్స్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ డేట్. ఈ ట్రాన్సాక్షన్ డేట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉండాలి. అలాగే మనం రన్నింగ్ సమ్ అనేది కస్టమర్ ఐడీకి రాయాలనమాట. సో, ఇక్కడి దాకా ఒక కస్టమర్ అనుకుంటాం మనం. అదేవిధంగా ఇక్కడి దాకా కస్టమర్. ఇప్పుడు దీనికి రన్నింగ్ సమ్ రాయాలి. రన్నింగ్ సమ్ అంటే ఏంటంటే, ఇనిషియల్‌గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా! సో, 100. నెక్స్ట్ 100 ప్లస్ 200 దట్ ఈస్ 300. అదేవిధంగా 300 ప్లస్ 300 దట్ ఈస్ 600. ఇక్కడికి ఒక రన్నింగ్ సమ్ అయిపోయిందనమాట. ఒక కస్టమర్ ఐడీ అయిపోయింది. సో, ఇక్కడికి ఎండ్. అదే విధంగా ఇక్కడ న్యూ కస్టమర్ వచ్చాడు. సో, అగైన్ స్టార్ట్ విత్ 150. కస్టమర్ ఐడీ 2కి ఎంతతో స్టార్ట్ అవుతున్నాడంటే 150తో స్టార్ట్ అవుతున్నాడు. సో, 150 ప్లస్ 250 దట్ ఈస్ 400. ఇక్కడికి ఒక కస్టమర్ అయిపోయాడు. అగైన్ మళ్ళా న్యూ. ఇక్కడ థర్డ్ కస్టమర్ ఉన్నాడు. థర్డ్ కస్టమర్ ఎంత స్టార్ట్ అయినాడంటే 400తో స్టార్ట్ అవుతున్నాడు. 400 ప్లస్ 100 దట్ ఈస్ 500. ఇది అనమాట రన్నింగ్ సమ్. దీనికి మనం క్వెరీ రాయాలి. సో, మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో ఈ క్వెరీది టేబుల్ క్రియేషన్ స్టేట్మెంటు, అలాగే డేటా ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని కాపీ చేసుకొని మీ సీక్వెల్ సర్వర్‌లో పేస్ట్ చేసుకొని రన్ చేయండి. మీరైతే ఈ క్వెరీని ఎలా రాసారో ఒక్కసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు రాలేదంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండన్నమాట. అంతవరకు ఈ వీడియోని పాస్‌లో పెట్టుకోండి. మీ అవుట్‌పుట్‌ని, నా అవుట్‌పుట్‌ని కంపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు గాని ఈ క్వెరీ రాయలేకపోతే అప్పుడు ఈ వీడియోని కంటిన్యూ చేయండన్నమాట. ఇప్పుడు ఆ క్వెరీని మనం సీక్వెల్ సర్వర్‌లో ఎలా రాయాలని చూద్దాం. ఇది నా దగ్గర ఉన్న డేటా అనమాట. సో, కస్టమర్ ఐడీ మీద రాయమంటున్నాడు. అంటే ఒక్కొక్క కస్టమర్‌కి రన్నింగ్ సమ్ ఎంత అని కాలిక్యులేట్ చేయమంటున్నాడు. అదే విధంగా ట్రాన్సాక్షన్ డేట్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలని కండిషన్ అనమాట. సో, నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వెరీ ఎలా రాయాలన్నా కూడా ఈ స్టార్ అనేది తీసేయాలనమాట. ఈ స్టార్ అనేది తీసేస్తే మనకి ఈ స్టార్ ప్లేస్‌లో మనకు కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకోవాలనమాట. వన్స్ నీకి 100 కాలమ్స్ ఉంటాయి ఒక్కోసారి టేబుల్‌లో. నీకవన్నీ అవసరం లేదు. ఏవో కొన్ని కాలమ్స్ మీద మాత్రమే మనం లాజిక్ రాయాల్సుంటుంది. సో, ఆ కాలమ్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, ఆ కాలమ్స్‌ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చిన్న టేబులే కాబట్టి 3 కాలమ్స్ కూడా మనకి అవసరమవుతాయి. ఫస్ట్ ఐడీ, కామా, ట్రాన్సాక్షన్ డేట్, కామా, అమౌంట్. నాకి ఈ 3 కాలమ్స్ కూడా కావాలనమాట ఇక్కడ. సో, మనము సమ్ జేయాల్సింది అమౌంట్‌ననమాట. రన్నింగ్ సమ్ దేని మీద చేస్తున్నాం ఇక్కడ? కస్టమర్ ఐడీ మీద చేయలేం. ట్రాన్సాక్షన్ డేట్ మీద చేయలేం. ఉండేదేముంది? అమౌంట్ ఉంది. సో, మనం ఈ అమౌంట్‌ని సమ్ చేయాలనమాట. సమ్ ఆఫ్ దట్ అమౌంట్ అండ్ ఓవర్ ఆర్డర్ ఆర్డర్ బై ఆర్డర్ బై ఏమన్నాడు? ఆర్డర్ బై ట్రాన్సాక్షన్ అమౌంట్ అనమాట. సారీ ట్రాన్సాక్షన్ డేట్. ఈ ట్రాన్సాక్షన్ డేట్ ఎలా ఉండాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉండాలని చెప్పాడు. సో, ఏం చేస్తామంటే ఆర్డర్ బై ట్రాన్సాక్షన్ డేట్. ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ డేట్. ఇప్పుడు, ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తుందా? ఒక్కసారి ట్రై చేద్దాము. వస్తదో రాదో? రాలే. ఎందుకు రాలేదంటే, ఇక్కడ కస్టమర్ ఐడీ ఈచ్ కస్టమర్‌కి మనం రన్నింగ్ సమ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈచ్ కస్టమర్‌కి సమ్ చేయాలి అనే లాజిక్ అప్లై చేయకుండా ఓవరాల్‌గా నువ్వు సమ్ చేస్తే ఏమవుతుందంటే, హోల్ టోటల్‌కి అప్లికబుల్ అవుతుందన్నమాట అది. సో, 100 ప్లస్ 150 అలా అన్నమాట. అంటే హోల్ టోటల్‌కి రన్నింగ్ సమ్ అవుతుంది. సో, నేనేం చేయాలంటే మనం ఇక్కడ ఈ కస్టమర్ ఐడీ బేస్ మీద మనకు రన్నింగ్ సమ్ రాయాలి. సో,
మనం ఏం చేయాలంటే పార్టీషన్ బై క్లాస్ రాయాలన్నమాట ఇప్పుడు. పార్టీషన్ బై ఏంటి? దేన్ని పార్టీషన్ బై చేయాలి? ఇక్కడ కస్టమర్ ఐడిని పార్టీషన్ చేయాలన్నమాట. కస్ట్ ఐడిని పార్టీషన్ చేయాలి. సో, దీన్ని అలియాస్ నేనేం చేసుకుంటా అంటే దీన్ని ఏఎస్ రన్నింగ్ సమ్ అని రాసుకుంటానన్నమాట. క్లియర్‌గా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు, ఇప్పుడు రన్ చేద్దాం. సారీ. రన్. సో, ఇప్పుడు చూస్తే మనకి అవుట్‌పుట్ వచ్చిందన్నమాట. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 2 క్వెరీస్‌ని ఒకేసారి రన్ చేద్దాం. సో, 100 వచ్చింది. ఇనిషియల్‌గా 100 ఓకే. 100 + 200 దట్ ఈస్ 300. 300 + 300 దట్ ఈస్ 600. ఓకే. కస్టమర్ ఐడీ 1కి 600 సరిపోయింది. నెక్స్ట్ కస్టమర్ ఐడీ 2 ఎంతతో స్టార్ట్ చేశాడు? 150తో. 150 ఓకే. 150 + 250 దట్ ఈస్ 400 ఫైన్. అగైన్ న్యూ కస్టమర్. కస్టమర్ ఐడీ 3 ఎంతతో స్టార్ట్ అయ్యాడు? 3 400తో స్టార్ట్ అవుతున్నాడు. 400 + 100 దట్ ఈస్ 500. ఇది మనకు అవుట్‌పుట్ అనమాట. నేనెలా రాసానంటే ఓవరాల్‌గా చెప్పాలంటే ఓకే. ఓవరాల్‌గా నేనెలా రాసానో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు కావాల్సిన కాలమ్స్ అన్నీ మెన్షన్ చేసుకున్నాను. ఒక్కసారి క్వెరీని క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. సమ్ దేనికి చేయాలి మనం? అమౌంట్‌కి చేయాలి. రాసుకున్నా. ఓవర్. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే పార్టిషన్ బై క్లాస్ ఉంది. ఆర్డర్ బై క్లాస్ ఉంది. పార్టిషన్ బై క్లాస్‌లో ఏది పెట్టుకోవాలి? ఆర్డర్ బై క్లాస్‌లో ఏం పెట్టుకోవాలి? ఒక్కసారి మనం క్వెషన్‌ని క్లియర్‌గా చదివితే రన్నింగ్ సమ్ బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడీ అన్నాడు. సో, పార్టిషన్ బై క్లాస్‌లో కస్టమర్ ఐడీని మెన్షన్ చేసుకోవాలి. అదే విధంగా ఆర్డర్ బై క్లాస్‌లో ట్రాన్సాక్షన్ డేట్‌ని మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ డేట్ మస్ట్ బి ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. అందువల్ల ఆర్డర్ బై ట్రాన్సాక్షన్ డేట్. అదే విధంగా ట్రాన్సాక్షన్ డేట్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్‌గా ఏఎస్‌సి అని పెట్టుకున్నా గూడా పెద్ద ప్రాబ్లమ్ లేదనమాట. డిఫాల్ట్‌గా దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే అసెండింగ్ అనే ఉంటుంది. అందువల్ల అసెండింగ్ అని మనం రాయాల్సిన అవసరం లేదు. సో, ఓవరాల్‌గా మనం క్వెరీని రన్ చేస్తే ఇది అవుట్‌పుట్ అనమాట. ఓకే.